అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్ధోకుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులని ప్రచారం నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్ధోకుడు ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులనే ప్రచారం జరుగుతుంది కానీ ఇక్కడ నోటీసులు ఇస్తారా లేదా అన్న కొంత సందిగ్ధం కూడా నెలకొంది ఇటు సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఇంకా పోలీసులు ఇస్తారా లేదా నోటీసులు ఇటు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ గాని ఇచ్చే అవకాశం ఉందా సమయం పట్టిద్దా అంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించకపోవడంతో సమయమైనా పెట్టే అవకాశం ఉందా అంటూ కూడా ఆలోచన చేస్తున్నారు ఇక ఆధారాలను క్రోడీకరించడంపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇటు కేసీఆర్ అలాగే మాజీ ఓఎస్టీ విచారణలో కూడా కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కూడా కీలక విషయాలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ తర్వాత ఇచ్చే అవకాశం ఉందా ఆ తర్వాత దర్యాప్తు చేయనున్న ఆ తర్వాత వారిని నోటీసులు ఇవ్వనున్నారా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది కానీ ఇంతవరకు దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు ఇస్తారా ఇవ్వరా అన్నది మాత్రం కొంతమేర సందిగ్ధం నెలకొంది అయితే ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది డీటీసీ ఆస్తులు 200 కోట్లు మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు 41 ఎకరాల భూములు కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు నిజామాబాద్ లో హోటల్లో 50% వాటా 3000 గజాల వాణిజ్య స్థలం 2 ఫ్లాట్లు బ్యాంక్ ఖాతాలో 1.37 కోట్ల నగదు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ ప్రధానంగా చూసుకున్నట్టయితే డీటీసీ ఆస్తులు 200 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దాదాపుగా 41 ఎకరాల భూములు వాటి దస్తావేజులు కిలో బంగారం కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి బాగా పనిచేస్తే గౌరవిస్తాం లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకో పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలే ఇక పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా ఐఏఎస్లో 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి కొనుగోలుకు కేంద్రీకృత విధానం ఉండాలి అన్ని శాఖల పరిధిలో డాష్బోర్డ్ ఈ ఫైలింగ్ పెట్టుబడులు గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించాలి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఇష్టాలను సహించమంటూ అలాగే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా నిన్న ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నిన్న సీఎం వ్యాఖ్యానించడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే బాగా పనిచేస్తే గౌరవిస్తాం లేకపోతే గనక ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా ఉన్న ఊరుకునేది లేదు అలాగే ఖచ్చితంగా ఇంక నుంచి పేపర్ల ద్వారా కాకుండా ఈ ఫైలింగ్ ద్వారా ముందుకెళ్ళాలి అది కూడా జనవరి 31లోగా అందరూ ఈ ఫైలింగ్ లోకి రావాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి పనితీరు 3 నెలలకు ఒకసారి కూడా సమీక్షిస్తానని ఒకవేళ పనితీరుకు బాగోపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అన్నారు ఇక కొనుగోలు కేంద్రీకృత విధానం ఉండాలని అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డ్ ఈ ఫైలింగ్ కూడా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టయితే అధికారులకు ఇటు పథకాల అమల్లో పారదర్శకంగా ఉండటంతో పాటు అనేక అంశాల్లో ఏదైతే ప్రాపర్ గా వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా సరైన విధానంలో వర్క్ చేస్తే గనక ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ మంచిగా వర్క్ చేస్తే ఓకే ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ సరిగ్గా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే రాష్ట్రానికి చలి జ్వరం చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్రానికి చలి తీవ్రత పెరిగింది చాలా చోట్ల గనక అనేక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 5 నుంచి 13 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో చలి తీవ్రత కారణంగా అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడడం జరుగుతుంది చాలా మందికి జలుబు జ్వరం దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే జీవోలన్నీ అప్లోడ్ చేయండి ఉత్తర్వులు రూల్స్ అధికారిక వెబ్సైట్లలో ఉంచండి అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ ఇక జీవోలన్నీ అప్లోడ్ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ చేసింది ఉత్తర్వులు రూల్స్ ను అధికార వెబ్సైట్లలో ఉంచండి అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి 2017లో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ స్పష్టీకరణ చేసింది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్న
చూసుకున్నట్టయితే గోదావరి కావేరి అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం, ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీ. నిన్న నీళ్ల అంశంపై ఢిల్లీలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గోదావరి కావేరి అనుసంధానంపై త్వరలోనే ఇద్దరు సీఎంలతో చర్చించి ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే గనక ఖచ్చితంగా 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపుకు